హలో ఎవ్రీవన్, మన ట్రావెల్ కూడా స్టార్ట్ చేసిన తర్వాత డొమెస్టిక్ గ్రూప్ ట్రిప్స్ ఎప్పుడు అని మీరు చాలా రోజుల నుంచి అడుగుతూనే ఉన్నారు. సో ఫైనల్లీ హియర్ కమ్స్ ద ఫస్ట్ గ్రూప్ ట్రిప్ అనమాట డొమెస్టిక్గా. అదేదో కాదు, మన అండమాన్ నికోబార్. ఇండియాలో క్లిస్టర్ క్లియర్ బీచెస్ ఎంజాయ్ చేయాలంటే మనం ఈజీగా వెళ్ళి రావడానికి బడ్జెట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ సూటబుల్ ప్లేస్ వచ్చేసి అండమాన్ నికోబార్ చూడండి. సో దానికి సంబంధించిన గ్రూప్ ట్రిప్పే ఇది. డీటెయిల్గా వీడియోని చివరికి చూస్తాను అనుకోండి. మనం ఈ ట్రిప్లో ఏమేమి కవర్ చేయబోతున్నాము, ఏమేమి చూడబోతున్నాం అనేది కూడా మీకు అంతా అర్థమైపోతుంది. అవన్నీ చూసిన తర్వాత స్క్రీన్ పైన అండ్ డిస్క్రిప్షన్ ఉన్న నంబర్కి కాల్ చేసేసి ఎంబడే స్లాట్ కూడా బుక్ చేసుకోవచ్చు. నోట్ లిమిటెడ్ స్లాట్స్. మన ఈ ట్రిప్ స్టార్ట్ అయ్యేది వచ్చేసి February 12th చూడండి. 4 nights 5 days ట్రిప్. February 12th స్టార్ట్ అయిన ట్రిప్ 16th ఎండ్ అవుతుంది. డే 1 రోజున మనం హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయిపోతాము. పొద్దున్నే ఫ్లైట్ తీసుకొని అండమాన్లోని పోర్ట్ బ్లేర్కి. అక్కడ దిగిన తర్వాత మనం అక్కడ నుంచి ద మోస్ట్ బ్యూటిఫుల్ ఐలాండ్ హ్యావ్లాక్ ఆర్ లోకల్గా స్వరాజ్ ద్వీప్ అని మధ్య పేరు మార్చడం జరిగింది. అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. ఎయిర్పోర్ట్ నుంచి జెట్టీకి రీచ్ అయిపోయి అక్కడ నుంచి మనము ఫెర్రీ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫెర్రీ జర్నీ కూడా బాగుంటుంది, ఒక 1.5 hours. ఈ ఫెర్రీలో మనం హ్యావ్లాక్ ఐలాండ్ రీచ్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి లంచ్ చేసేసుకో. ఈ ట్రిప్లో మా సైడ్ నుంచి బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ మాత్రమే ఉంటుంది. లంచ్ మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. సో అలా లంచ్ ముగించుకున్న తర్వాత హోటల్కి వెళ్ళిపోయి చెక్ ఇన్ అయిపోయిన తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయారు అనుకోండి. హోటల్ కూడా బీచ్ కానుకొని మంచి ప్లేస్లో ఉంది. 3 star ప్రాపర్టీ. జస్ట్ హోటల్లో నుంచి ఒక 10 అడుగుల ముందుకు వేసారనుకోండి, ఇంకా డైరెక్ట్ బీచ్లోకి వెళ్ళిపోవచ్చు. బాగుంటుంది ఆ ఏరియా అంతా కూడా. కొంచెం రిలాక్స్ అయిపోగానే ఈవినింగ్ మనం వెళ్ళిపోదాము ఏషియాలోనే క్లీనెస్ట్ బీచ్ రాధార్ నగర్. వన్ ఆఫ్ మై ఫేవరెట్ బీచ్ అని కూడా అనొచ్చు. చాలా బాగుంటుంది. లైక్ లిటరల్లీ మనం ఎంత డెప్త్కి వెళ్ళినా కూడా మునగము, అంత ఫ్లాట్గా ఉంటుంది ఆ బీచ్ ఏరియా అంతా కూడా. ఫ్యామిలీతో వచ్చి టైం స్పెండ్ చేయడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ టు ఎంజాయ్ సన్సెట్ కూడా ఏరియా నుంచి చాలా బాగా అనిపిస్తుంది. ఆ ఈవినింగ్ అంతా లీజర్గా అక్కడ టైం స్పెండ్ చేసిన తర్వాత హ్యాపీగా వాటర్లో ఆడుకుంటూ చిల్ అవుతూ ఇంకా నైట్కి రూమ్కి రీచ్ అయిపోయి డిన్నర్ మా సైడ్ నుంచి ఉంటుంది హోటల్లోనే. డిన్నర్ కంప్లీట్ చేసుకోవడంతో డే 1 ముగుస్తుంది చూడండి. ఇంకా డే 2 రోజునే హోటల్లోనే బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా మన ప్రయాణం ఉంటుంది ఎలిఫెంట్ బీచ్కి. హోటల్ నుంచి కొంచెం దూరంలోనే మనకి స్పీడ్ బోట్స్ ఉంటాయి. ఆ స్పీడ్ బోట్ ద్వారా మనం ఎలిఫెంట్ బీచ్లోకి వెళ్తాము. అక్కడ వాటర్ యాక్టివిటీస్ అన్నీ జరుగుతూ ఉంటాయి చూడండి. ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మా సైడ్ నుంచి కాంప్లిమెంటరీగా ఒక 5 minutes స్నోకలింగ్ యాక్టివిటీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది చూడండి. సో ఇక్కడ చేయాలనుకున్న వాళ్ళకి మీకు పారాసైలింగ్ కానివ్వండి, స్కూబా డైవింగ్ కానీ, సీ వాక్ కానివ్వండి, సబ్మరైన్ కానివ్వండి, ఇలాంటి ఆప్షన్స్ చాలా ఉంటాయి. ఎవరు ఇంట్రెస్ట్ తగ్గట్టుగా వాళ్ళు హ్యాపీగా ఈవినింగ్ వరకు టైం స్పెండ్ చేయొచ్చు. సో లంచ్ మీద ఉంటుంది అక్కడ కూడా ఎలిఫెంట్ బీచ్లోనే. అట్లా ఈవినింగ్ వరకు కొంచెం టైం స్పెండ్ చేసిన తర్వాత మన రూమ్కి వచ్చేసిన తర్వాత కొంచెం రిలాక్స్ అవ్వగానే అక్కడ నుంచి మన హోటల్కి కొద్ది దూరంలో ఉన్న కాలాపత్తర్ బీచ్ కూడా విజిట్ చేయొచ్చు. ఆ స్ట్రెచ్ అంతా కూడా చూడడానికి బాగుంటుంది ఈవినింగ్ టైంలో కూడా. సో అలా కాలాపత్తర్ బీచ్ ఇవన్నీ విజిట్ చేసుకున్న తర్వాత నైట్ రూమ్కి వచ్చేసి డిన్నర్తో డే 2 ముగుస్తుంది. డిన్నర్ మా సైడ్ నుంచి ఉంటుంది. సో ఇంకా డే 3 రోజు హోటల్లో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత చెక్అవుట్ చేసేసి అక్కడ నుంచి మనం వెళ్ళిపోతాము నీల్ ఐలాండ్. ఈ మధ్య పేరు మార్చడం జరిగింది షాహిద్ ద్వీప్గా. ఇంకా ఇది కూడా ఫెరీలో వెళ్ళాల్సి ఉంటుంది. అరౌండ్ 30 to 40 minutes జర్నీ ఉంటుంది. ఇది కూడా వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ఐలాండ్ అనొచ్చు అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో. సో నీల్ ఐలాండ్కి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మనం ఇంకా హోటల్కి వెళ్ళిపోయేసి చెక్ ఇన్ అయిపోయిన తర్వాత కొంచెం రిలాక్స్ అయిపోగానే మనం వెళ్ళిపోతాము లక్ష్మణ్పూర్ బీచ్ అండ్ న్యాచురల్ బ్రిడ్జ్. ఈ ఏరియాస్ కూడా బాగుంటుంది చూడండి. లక్ష్మణ్పూర్ బీచ్ సన్సెట్కి చాలా బాగుంటుంది కాబట్టి ఈవినింగ్ వచ్చేలా ప్లాన్ చేద్దాము. ఇన్ బిట్వీన్ ఈ న్యాచురల్ బ్రిడ్జ్ ఏదైతే ఉంటుందో సముద్రం కానుకొని ఒక న్యాచురల్గా ఫామ్ అయిన బ్రిడ్జ్ లాగా ఉంటుంది చూడడానికి అండ్ ఫోటో తీసుకోవడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ కూడా. సో లంచ్ మీదే ఉంటుంది ఆ రోజు. ఇంక ఈవినింగ్కి ఈ లక్ష్మణ్పూర్ బీచ్ ఇవన్నీ చూసుకున్న తర్వాత రూమ్కి వచ్చేస్తాము. సో డిన్నర్ మా సైడ్ నుంచి ఉంటుంది. హోటల్ కూడా బీచ్కి దగ్గరలోనే ఉంటుంది. అక్కడ కూడా బీచ్ వ్యూస్కి కొదవ ఉండదు. ఇంకా డే 4 రోజున హోటల్లో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత చెక్అవుట్ చేసేసి మనం భరత్పూర్ బీచ్ విజిట్ చేసేయచ్చు. ఇది జెట్టీకి దగ్గరలోనే ఉంటుంది. ఇదంతా కొంచెం టైం స్పెండ్ చేసిన తర్వాత జెట్టీ తీసుకొని ఇంకా మనం పోర్ట్ బ్లేర్కి వచ్చేస్తాము. పోర్ట్ బ్లేర్కి వచ్చిన తర్వాత సెల్లార్ జైల్ విజిట్ చేసుకోవచ్చు. తెలిసిన విషయం మీకు అండమాన్ నికోబార్లోని ముఖ్యంగా ఈ పోర్ట్ బ్లేర్లోని జైల్ ఎంత ప్రాముఖ్యత పొందిందో, అప్పట్లో మన వాళ్ళు అనేసి ఎంత హింసలు పెట్టారు ఏంటి, దాని చరిత్ర కానీ ఆ డీటెయిల్స్ అన్నీ కూడా అన్నీ చూడొచ్చు అక్కడ. దాని తర్వాత ఇంకా హోటల్కి వెళ్ళి చెక్ ఇన్ అయిపోయిన తర్వాత టైంకి అనుగుణంగా చెక్ ఇన్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి మనం వెళ్ళొచ్చు కార్బిన్ కోవ్ బీచ్. ఈ ఏరియా అట్లా స్పెండ్ చేసిన తర్వాత ఈవినింగ్ వరకు అక్కడ నుంచి మనం వచ్చేయచ్చు అండమాన్లోని సెల్లార్ జైల్లోనే ఈవినింగ్కి లైట్ అండ్ షో జరుగుతుంటుంది. అది కూడా చాలా బాగుంటుంది. ఆ షో ఎంజాయ్ అవన్నీ షో చూసుకున్న తర్వాత అట్లా డే ముగుస్తుంది. హోటల్కి వెళ్ళిపోతాము. డిన్నర్ మా సైడ్ నుంచి ఉంటుంది. సో ఇలా 4 nights 5 days గడిపిన తర్వాత 5th day రోజున హోటల్లో బ్రేక్ఫాస్ట్తో మన ట్రిప్ ముగుస్తుంది. అక్కడ నుంచి ఎయిర్పోర్ట్ టు
బ్యాక్ టు హోమ్. సో ఈ 4 nights 5 daysలో మా సైడ్ నుంచి 3 స్టార్ కేటగిరీలో 4 nights, లైక్ హ్యావ్లాక్లో ఎవరు చూడండి, హ్యావ్లాక్లో 2 nights స్టే ఇస్తున్నాం మనము, 1 night నీల్ ఐలాండ్లో ఇస్తున్నాము, 1 night పోర్ట్ బ్లేర్లో ఇస్తున్నాము. 4 nights 5 days బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్తో కలుపుకొని పర్ పర్సన్ 22,500 రూపీస్ ఉంటుంది చూడండి. సో 22,500 రూపీస్ చూడండి 4 nights 5 days ప్యాకేజ్. జనరల్గా ఈ ప్యాకేజ్ మీరు బయట కంపేర్ చేసుకుంటే తక్కువకు రాదు. అందులోనూ 2 nights హ్యావ్లాక్లో ఎవరు ఇవ్వరు. జనరల్గా ఇచ్చే వాళ్ళంతా కూడా ఏం చేస్తారంటే వెళ్ళిన రోజే 1 night పోర్ట్ బ్లేర్లో పెట్టేసి 1 night హడావిల్లో హ్యావ్లాక్లో గడిపేసి అక్కడ నుంచి 1 night నీళ్ళలో పెట్టేసి మళ్ళీ పోర్ట్ బ్లేర్లో 1 night పెడతారు. సో మన ఎక్స్పెన్సివ్ అయినా కూడా పోర్ట్ బ్లేర్లో లైక్ హ్యావ్లాక్ ఐలాండ్లో మంచి ఎక్స్పీరియన్స్ ఇద్దామని 2 nights పెట్టాం చూడండి. సో మీకు కూడా రిలాక్స్గా వర్త్ విజిటింగ్ అయ్యేలా కూడా ట్రిప్ అంతా కూడా ప్లాన్ చేయడం జరిగింది. సో ఇటు 22,500లో మీకు అన్నీ కవర్ అయిపోతాయి. ఇందాక చెప్పినట్టుగా ఐటనరీ వైజ్ మిస్ అయ్యేదల్లా మా సైడ్ నుంచి అక్కడ ల్యాండ్ పార్ట్లో లంచ్ మాత్రమే. అండ్ ఇంకా ఎక్స్క్లూజన్ ప్లాట్లోకి వచ్చేసరికి ఫ్లైట్స్ మాత్రం మిస్ అవుతాయి. ఏ ఫ్లైట్ బుక్ చేసుకోవాలి ఏంటి అనేది మనం డీటెయిల్గా గైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ డీటెయిల్ ఐటనరీ అంతా కూడా మీరు ఏమున్నాయి ఏం లేవని చూడడానికి మాకు కాల్ చేశారనుకోండి పంపిస్తారు. చూసిన తర్వాత ఎంబడే స్లాట్ బుక్ చేసుకోవచ్చు. నోట్, ఈ ట్రిప్కి బ్యాచిలర్స్ కూడా రావచ్చు, ఫ్యామిలీస్ కూడా రావచ్చు, ఎలా అయినా రావచ్చు. బ్యాచిలర్స్ వచ్చిన వాళ్ళకి బ్యాచిలర్స్తో రూమ్ క్లబ్ చేయడం జరుగుతుంది. అండ్ ఫ్యామిలీస్కి ఎటాగో ఫ్యామిలీ రూమ్స్ ఉంటాయి కాబట్టి ఇబ్బంది లేదు. ఓకేనా, ఇంకెందుకు లేట్, స్క్రీన్ పై నెంబర్స్ కాల్ చేసేసండి ఎంబడే ఈ ప్యాకేజ్ బుక్ చేసుకోవడానికి. మళ్ళీ చెప్తున్నాను, లిమిటెడ్ స్లాట్స్.